ఉన్నవాడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాగ్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. మరి ఈ స్కిట్ లో దిమాగ్ ఉన్నవాడు ఎవరో మీరే చూసి చెప్పండి. సో లెట్స్ వెల్కమ్ పఠాస్ ప్రకాష్ along with his team. రాజాది రాజా లఫ్రూట్ రాజా రాజైన దుర్గారావు గారు ఏం చేస్తున్నారో. బలా మహారాజా బలా. ఇక బలాలు ఏడున్నాయి, కుర్చీలే కదా ఉంది. ఇంతకీ రాజ్యాలు ఎలా ఉన్నాయి ప్రభు? పక్క రాజ్యం వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తున్నారంట ప్రభు. వాళ్ళు మనతో సమానమైన సైన్య బలం కలవాళ్ళని చెప్పి మనం శాంతి కోసం దూతను కూడా పంపాం ప్రభు. అయినా వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు ప్రభు. ఇంతకీ ఆ దూత పేరు ఏం పేరు? మన సైన్యాధ్యక్షుడు పిఠాపురం ప్రభు. తొందరగా పిలిపించు. సైన్యాధ్యక్ష పిఠాపురం. ఇంతకీ వాళ్ళకి ఏమని చెప్పావు? సంధి చేసుకోమని చెప్పావా? చెప్పాను ప్రభు. ఏం చెప్పావు? యుద్ధం వద్దు చెప్పానండి. ఏది మళ్ళీ చెప్పు. యుద్ధం వద్దు, ఫ్రెండ్షిప్ గారు కలిపి యుద్ధం వద్దు, ఫ్రెండ్షిప్ చెప్పానండి. వీడు ఏం చెప్పాడో నాకే అర్థం కావట్లా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి ఏమర్థమైంది? వాళ్ళు ఏదో భూత అనుకోని యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. భాష అర్థం కాకపోవడం గురించి మీరే మాట్లాడాలి ప్రభు. మరి ఇప్పుడు అవి అంతా ఎందుకులే. మీరు బాగా అలసిపోయి ఉన్నారు. అవును, చాలా. నిన్న మనం గెలిచిన యుద్ధానికి రేపు గెలవబోయే యుద్ధానికి కలిపి మనం ఒక వేడుక చేసుకోవాలని అవును, చాలా వేడుక చేసుకోవాలి ప్రభు. మనం ఒక నృత్య ప్రదర్శన ఇప్పుడే తిలకించవాలని ప్రభు. తొందరగా వృత్తి భాషను పంపించమను. నృత్య ప్రదర్శన కాదు ప్రభు, నృత్య ప్రదర్శన. మీకు ఎందుకు ఆ లాంగ్వేజ్? మామూలుగా చెప్పండి. అంటే నృత్య వృత్తి ప్రదర్శన అంటాడు. ఒక డాన్స్ పిల్లని ఇప్పుడు రప్పించు. అటులనే ప్రభు ఒక అద్భుతమైన నాట్యగత్తె ఉన్నది. ఎందుకు ఆమె పేరేం పేరు? షేక్ ఇలా ప్రభు. ఏంది సకీలానా? షకీలా కాదు, షేక్ ఇలా. షేక్ పర్షియా ఇలా. దేశం నృత్యకారిణి ఆమె. ఓకే, తొందరగా పిలిపించు. నా గుండె ఎంతో కొట్టుకుంటుంది. గుండె మాత్రమేనా ప్రభు? ప్రస్తుతానికి గుండె మాత్రమే కొట్టుకుంటుంది. షేక్ ఇలా రాయిలా. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీదేలే ఈ చలి. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీదేలే ఈ చలి. ఈ మేఘపు నౌకలపై ఎద మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరదు హాయి. ఇంతకీ ఇదేం డాన్స్? బెల్లీ డాన్స్ మహారాజా. బెల్లీ డాన్సా? అద్భుతంగా చేసావు, నేర్పంగా అద్భుతంగా చేసావు. మూడోది మర్చిదిరా ప్రభు. అవును, అద్వితీయం ప్రభు. అది ఇంకా చేసావు. ఏంటేది? అద్వితీయం ప్రభు. నువ్వు చెప్పాక ఇంకా నేను ఎందుకులే. చెప్పాల్సిందే. చెప్పవలసిందే అని ప్రభు వారు పట్టుబడుతున్నారు. సరే చెప్పు. అద్వితీయం ప్రభు. అభిని నా ముందు ఎంతో మంది డాన్సులు వేశారు, కానీ నీలాగా బెల్లి డాన్స్ ఇంత అమోఘంగా ఇంత ఆసక్తిగా ఎప్పుడు వేయలేదు. అవును మహారాజా, నేను కూడా ఎంతో మంది మహారాజుల ముందు ఒక్క దినమున 48 ప్రదర్శనలు ఇచ్చినాను. కానీ మీ ముందు చేయడం నాకు చాలా గర్వకారణముగా ఉన్నది. కనీసం అర్ధగంట చెప్పున ఒకటి అనుకున్నా, ఇన్ని ఎలా చేయగలరు? ఏమీ లేదు మహారాజా, నా పాటునందు అవ్యమును ఒక్కసారి ఊపి వదిలియడలా నా ప్రమేయము లేకుండా అవే అరగంట పాటు ఊగుచుండు. దాన్ని వారి బెల్లీ డాన్స్ అనుకుని నాకు గంట పెండేరం తొడిగినారు మహారాజా. నీకు ఏం కావాలో కోరుకోము. ఏమి లేదు మహారాజా, నేను మీ ముందు నా యొక్క బెల్లీ డాన్స్ ను ఏకాంత మందిరంలో మీకు ప్రత్యేకముగా ప్రవర్తించవలన్న కోరికగా ఉన్నది. ఏంద్రా సూర్యకాంతం ఆకాంతం అంటుంది? సూర్యకాంతం కాదు ప్రభు, ఏకాంత మందిరం అంటే బెడ్రూమ్ లోకి రమ్మంటుంది. మీ బెడ్రూమ్? అవును మహారాజా. ఓకే, నేను సిద్ధంగా ఉన్నా. మహారాజా, మన ఏకాంత మందిరం వెళ్దాం. వెళ్దామా? వెళ్దాం. కొద్దిగా పక్కకి వెళ్ళము మహారాజా. అటు ఇటు తిరగటమేనా, ఇంకేం చేసేదే ఉందా? ఎందుకు లేదు మహారాజా, మీ ముందు అద్భుతమైన ఏకాంత ప్రదర్శన బెల్లీ డాన్స్ ఉంది. అటైతే పిల్లి రేయమను. అంటవా మామా, అంటవా మామా. తెల్ల తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి
చేస్తాడు తెలుపు ఒరే సైనికులారు ఎక్కడున్నారా చచ్చిపోతా రాండ్రు రే అదే అప్పుడప్పుడు అయిపోతున్నారా ఎలా ఉన్నది మహారాజా బిల్లీ డాన్స్? బిల్లీ డాన్స్ చాలా అద్భుతంగా ఉంది. వచ్చి నా ఒళ్ళో కూర్చో. చచ్చిపోతారా మహారాజా? నీ ఒళ్ళో నేను కూర్చుంటా. అలాగే రా మహారాజా, రండి. నేను మీకు ఒకటి ఇవ్వాలి, ఒక్కసారి మూసుకోండి. ఆల్రెడీ మూసుకొనే ఉన్నాం కదా. చిలిపి కళ్ళు మూసుకోండి మహారాజా. కళ్ళు? ఆ. ఏం చేసావు? కాలకూట విషము. రేపు నువ్వు సామ్రాజ్యం మీద యుద్ధం చేస్తున్నది మా మీదే. నిన్ను ధైర్యముగా ఎదుర్కొనలేక నిన్ను వెన్నుపోటు పొడిచినాను. ఇప్పుడు మీరు చే యుద్ధమును మీ మెదడు మీద ఇది ప్రభావం చూపెట్టి మిమ్మల్ని చావుకు దగ్గరగా తీసుకునెళ్ళును. 10 భర్తలకు ఒకటే భార్య. 10 భర్తలకు ఒక భార్యను కాదురా, నేను 10 భార్యలకు ఒకే భర్తను. నీ పక్క రాజుని. ప్రభు ఆ. ఏమి జరిగినది? నాకు విషయం ఇచ్చింది, నేను చనిపోయినా. అయ్యో మహారాజు గారు మరణించినారే. రేయ్! ఏంట్రా నువ్వు నా రాజ్యం మీద నువ్వు అపరిస్తావా? ఇప్పుడు నీ రాజ్యం నేను వశం చేసుకున్నాను రా. ప్రభు మీరు ఎన్నో కలలు కని నిర్మించుకున్న రాజ్యం ఇప్పుడు పరాయి రాజుల వశము కానున్నది ప్రభు. లేవండి ప్రభు, లేవండి ప్రభు. విషప్రయోగం పని చేయలేదా? మీరు ఎలా బతికారు? ఒకసారి ఏం చెప్పావు మళ్ళీ గుర్తు తెచ్చుకో. ఏమున్నది? మెదడు మీద ఇది ప్రభావం చూపెట్టి మిమ్మల్ని చావుకు దగ్గరగా తీసుకునెళ్ళును. అయినా నాకు మదర్ పని చేయదుగా, అందుకే నేను లెగిస్తానుగా. అందుకే నన్ను లపుట్ రాజా అంటారు. అయితే మహారాజా పదండి, మళ్ళీ విగ్గు పెట్టుకొని మీ ముందు నేను డాన్స్ చేస్తాను. నా ముందు లిగ్గు పెట్టుకున్న బిల్లీ డాన్స్ చేసిన నీ ముందు నేను బిల్లీ డాన్స్ నేను చేపిస్తానే. ప్రభు మహామంత్రి శత్రువులమైన అందరిని చంపేశా అంటే నా లపుటు రాజ్యాన్ని నేనే చంపుకున్నానా? అంటే ఇప్పుడు నేనేం చేయలేనా? ఇప్పుడు ఒకటే సమయం, పెళ్లి చేసుకోవాలి. రేష్మి కన్య, నువ్వు గాని నన్ను పెళ్లి చేసుకుంటే ఈ రాజ్యం నీది, ఆ రాజస్థానం నీదే. చెప్పు. అర్థమైంది? చెప్పు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Let's start with Nag Babu sir. బాగుంది ప్రకాష్, నీ ఎంట్రీ డాన్సర్ గా, బిల్లీ డాన్సర్ గా బీభత్సంగా ఉంది. మధ్యలో పిఠాపురం ఒక భాష మాట్లాడాడు, ఏమన్నావు అది? ఎందుకు వద్దు ఫ్రెండ్షిప్ కలిసిపోతున్నాను. యుద్ధం వద్దు, ఫ్రెండ్షిప్ గా అందరూ కలిసిమెలిసి ఉందామండి, అదే డైలాగ్. బాగుంది, సరదాగా ఉంది. గుడ్. రోజా గారు బాడీ అంతా బెల్లియే, ఒక చోట ఒప్పితే మొత్తం ఊగుతుంది. నా ప్రమేయం లేకుండా అవుతుంది మేడం. బాగుంది డాన్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చక్కగా చేశారు.